మీకు తెలియదా? చెప్పండి అంటున్నారు. తెలియదేమో కదా. పొలాలని బెదిరిస్తారు అంట కదా కాలేజ్ వాళ్ళు. 5,000 కట్టకపోతే అటెండెన్స్ తీసేస్తా, రేపు ప్రొటెస్ట్ ఏదో పెట్టుకుంటారంట, అరెస్ట్ చేపిస్తా, లోపల లేపిస్తా, పోలీసు వాళ్ళకి చెప్తా, కేసులు వేపిస్తా. భయపడతామా? పాత్రనే కదా డైరెక్టర్, దీనికి పాత్రనే కదా. సెయింట్ మార్టిన్స్ కాలేజ్లో బ్లేజర్లు అమ్ముకొని బతికినోడు వాడు. బ్లేజర్లు అమ్ముకొని బతికిండు. పర్సనల్ ఇష్యూస్ కాదు, స్టూడెంట్ ఇష్యూసే. అప్పుడు మా దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాం. ఈడ కూడా వచ్చి గవే కథలు పడితే ఒడుకుంటారు అనుకుంటున్నారు. మేము ఎందుకు వచ్చినామంటే 5,000 రూపాయలు అనవసరంగా పిల్లల్ని కట్టుమని బెదిరించి, కొనకపోతే అటెండెన్స్ తీసేస్తా అని చెప్పేసి మీ కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లల్ని బెదిరించింది. హెచ్ఓడీల దగ్గర నుండి ప్రతి ఒక్కరు పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు. వీటి గురించి మాట్లాడడానికి వచ్చినాం. కాలేజ్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరు? రమ్మనండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి పేరు. నేను ఎవరు అని అడిగితే వాళ్ళ మిండెడ్ అని చెప్పండి, అర్థమైపోతుంది. అదే అడగండి. నేను ఆల్రెడీ మీ కాలేజ్ కింద ముందు కూడా వచ్చిన. ఇప్పుడు పాపం వీళ్ళందరూ చేంజ్ అయినట్టున్నారు. ఆడ లోపల బౌన్సర్లను పెట్టి అడ్మిషన్ల టైంలో ఒక్కొక్కడు ఒక్కో కాలేజ్ వాడు ఏమేం చేసినా మాకు తెలియదా? మీదేంది పొజిషన్? సెక్యూరిటీ ఆఫీసర్ కదా. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు పీస్ఫుల్ గా వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ఎక్సర్సైజ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది కదా. మరి పోలీసుల్ని పిలిపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, కేసులు పెట్టిస్తా అని ఏం బెదిరిస్తున్నారండి? మాట్లాడింది వాళ్ళు మీతో ఏం మాట్లాడింది, స్టూడెంట్స్ తో మాట్లాడితే నేను కనుక్కొని వాళ్ళు పిలుస్తాను, పిలవండి. మిమ్మల్ని పంపిస్తాను, లేదు వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళనే రమ్మనండి. ఎందుకంటే ఏదున్నా కూడా స్టూడెంట్స్ ముందు మాట్లాడితే మంచిగా ఉంటది. ఇప్పుడు మేము పోయి లోపల మాట్లాడితే, నేను ఆల్రెడీ ఒకడు ఎవడో బట్టేబాజుగాడు అన్నాడంట, ఆయన ఏం రాడు, రాత్రి పైసలు తీసేసుకున్నాడు, మాట్లాడేసుకున్నాం, అయిపోయింది అని చెప్పేసి ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. వీటన్నిటికి ఎవిడెన్స్ కూడా ఉంది మా దగ్గర. ఓకే సార్, నేను వాళ్ళతో 2 minutes టైం అండి, నేను మాట్లాడి